నారాయణగూడ ఏరియా ప్రజలకు ఇది ఒక శుభదినం. ఈ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలను అందించడం కొరకు ఈ ఫ్రంట్ ఆఫీస్ ప్రజలతో ఇంటరాక్షన్ జరిగేటటువంటి ప్లేస్ వరకు దాన్ని మోడర్నైజ్ చేసి ఒక పీపుల్ ఫ్రెండ్లీ వాతావరణంలో పోలీస్ స్టేషన్కి విచ్చేసినటువంటి ప్రతి పౌరుడికి కూడా ఒకే పద్ధతిలో ఒక స్టాండర్డైజ్డ్ పద్ధతిలో వాళ్ళకు నచ్చే విధంగా మెచ్చే విధంగా సేవలు అందించడానికి ఈ పోలీస్ స్టేషన్లో ఫ్రంట్ ఆఫీస్ మోడర్నైజేషన్ చేయడం జరిగింది. అలాంటి ఒక గొప్ప ఈవెంట్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది ఎంతో అమూల్యమైనది. అలాంటి ఈవెంట్ని లాంచ్ చేయడానికి మనం కోరగానే సమయం ఇచ్చి ఈరోజు ఇక్కడికి విజిట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన గౌరవ ముఖ్య అతిథి గారికి శ్రీ ప్రదీప్ చంద్ర గారికి హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఏ సమాజంలోనైనా డెవలప్మెంట్ కావాలి అంటే అక్కడ శాంతి భద్రత అనేది ఒక ప్రీ రిక్విజిట్. భద్రత అనేది ఉన్నప్పుడే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ సిటీలో శాంతి భద్రతలను పెంపొందించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నిత్యము 24/7 ఎల్లవేళలా ఇవ్వడానికి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మొబిలిటీని, టెక్నాలజీని, కమ్యూనికేషన్ని, అట్లాగే పర్సనల్ స్కిల్ డెవలప్మెంట్ని అప్గ్రేడ్ చేయడానికి అనేక రకాల ప్లాన్స్ టేకప్ చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకోగానే మొదటి రోజే అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమైనటువంటి మొదటి రోజే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి దానికి కావాల్సినటువంటి సపోర్టు ప్రభుత్వం నుంచి అన్ని వేళలా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఈ పెట్రోల్ కార్స్, మోడర్నైజ్డ్ పెట్రోల్ కార్స్ అన్నీ కూడా అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆల్ పెట్రోల్ కార్స్ మనము GPS ట్రాకింగ్తో అనునిత్యం కూడా మన రెస్పాన్స్ టైంని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేయడానికి వారిని అందరినీ కూడా యంగ్స్టర్స్ని ఇన్వాల్వ్ చేసి వారందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఒక ప్రాసెస్ ప్రకారము అన్ని పోలీస్ స్టేషన్స్లో ఏరియాల్లో ఉన్నటువంటి ఈ పెట్రోల్ కార్స్ ఒకే రకమైనటువంటి సేవలు, నాణ్యమైనటువంటి సేవలు ఇవ్వడానికి సెంట్రల్గా ఒక SOP ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు ప్రతిరోజు క్రిమినల్ సర్వేలెన్స్ టేకప్ చేస్తారు, అట్లాగే క్రైమ్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తారు, క్రిమినల్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ టేకప్ చేస్తారు, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రజలతో అవినాభావ సంబంధాలను పెంచుకోవడానికి అనునిత్యం ప్రజలతో ఇంటరాక్ట్ అయి వారిని పోలీసింగ్ వ్యవస్థలో భాగస్వాములు చేస్తారు. అదేవిధంగా వాళ్ళు ఇంకా ఈ వైలెన్స్ రిలేటెడ్ ఎనీ యాక్టివిటీ ఉంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి అతి తొందరలో స్పందించి సీన్కి రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ని మినిమైజ్ చేసి అది మిగతా ఏరియాస్కి స్ప్రెడ్ అవ్వకుండా కంటైన్ చేసేటటువంటి క్యాపబిలిటీస్ను వారికి ఇచ్చి దాన్ని కమాండ్ కంట్రోల్ ద్వారా అనునిత్యం కూడా వీరందరినీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పెట్రోల్ కార్స్ అట్లాగే బ్లూ కోడ్స్ ఎక్కడైతే గల్లీల్లో మనకి వెహికల్స్ వెళ్ళవో 4 వీలర్స్ అలాంటి చిన్న చిన్న లేన్స్, బై లేన్స్లో వెళ్ళడానికి ప్రతి పోలీస్ స్టేషన్కి 4 నుంచి 8 వరకు మనకి బ్లూ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మెరికల్ లాంటి ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసి మనం స్పందన అనేది ప్రజలలో మెరుగుపరచడానికి, ప్రజలలో ఆ భద్రతా భావాన్ని అనునిత్యం కూడా పెంపొందించడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటుగా మనం ఏరియా అంతా కూడా ఒక ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి
ఎస్, ఇక్కడ ఎవరైనా ఏదైనా చేయడానికి వస్తే తప్పనిసరిగా దొరికిపోతారు, దొరికిన వాళ్ళకి కంపల్సరిగా శిక్ష పడుతుంది అన్నట్టు ఒక నమ్మకాన్ని ఇవ్వడానికి ఈ కమ్యూనిటీ సీసీటీవీ, అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఒక సీసీటీవీ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో 24 అంతస్తుల కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. అతి కొద్ది కాలంలోనే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ మొత్తం హైదరాబాద్ సిటీలో ఎంటైర్ జిహెచ్ఎంసీ ఏరియాలో కమ్యూనిటీ సీసీటీవీ సెక్టర్లో వస్తున్నటువంటి అన్ని సీసీటీవీస్ని కూడా మన కమాండ్ కంట్రోల్ సెంటర్కి, జోనల్ కంట్రోల్ రూమ్స్కి, అట్లాగే పోలీస్ స్టేషన్స్కి అనుసంధానం చేసి, అట్లాగే కమ్యూనిటీలో కూడా ఎవరైతే ఇవి సెటప్ చేశారో వాళ్ళకు కూడా మానిటర్ చేసుకోవడానికి ఒక ప్యానెల్ ఇచ్చి అన్ని స్థాయిల్లో కూడా అనునిత్యం దీన్ని మానిటరింగ్ చేయడం ద్వారా వీడియో అనలిటిక్స్ వాడి, ఫేస్ రికగ్నిషన్ లాంటి టెక్నాలజీస్ని వాడి ఎలాంటి సస్పెక్ట్స్ మన హైదరాబాద్ సిటీలోకి వచ్చినా వెంటనే మనం గుర్తించి అలర్ట్స్ వచ్చే విధంగా, వారిని పట్టుకునే విధంగా ఎంటైర్ సిస్టమ్ను డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ సీసీటీవీ ప్రాజెక్ట్ వరకు కూడా ప్రభుత్వంలో ఒక కన్సల్టెంట్ని, పీడబ్ల్యూసీ కన్సల్టెంట్స్ని అపాయింట్ చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. దాదాపుగా ఒక 1000 కోట్లతో ఖర్చు అయ్యేటటువంటి ఈ ప్రాజెక్టు ప్రభుత్వం తరఫున టేకప్ చేసి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని అన్ని కెమెరాస్ని అనుసంధానం చేస్తూ ఎంటైర్ బ్యాక్ బోన్ దానికి ప్రొవైడ్ చేసి ఈ కమ్యూనిటీ సెక్టర్లో వచ్చిన సీసీటీవీస్, అట్లాగే ప్రభుత్వం పెడుతున్నటువంటి సీసీటీవీస్ వాటన్నిటిని కూడా అనుసంధానం చేసి మనము ఒక సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్ నగరాన్ని మార్చడానికి ఈ ప్రణాళికలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు ఈ నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఏరియాలో దాదాపుగా 100 కెమెరాలకి పై చిలుకు కెమెరాలని స్పాన్సర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి దాతలందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి వారే ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ఎంటైర్ కార్యక్రమాన్ని టేకప్ చేసి ముందుకు వచ్చి ఈరోజు 100 కెమెరాస్ ఈ పోలీస్ స్టేషన్ ఏరియాలో నెలకొల్పినందుకు ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ తరఫున, అట్లాగే ప్రభుత్వం తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే అష్యూరెన్స్ వారికి ఇవ్వదలుచుకున్నాను. వారు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏ రోజు కూడా ఎప్పటికి కూడా అది వేస్ట్గా పోకుండా దాని నుండి ప్రజలకి మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చే విధంగా ఈ సిస్టమ్ను డిజైన్ చేసి సిస్టమ్ నడిపించేటటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ తీసుకుంటుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయితే సమాజంలో ఉన్నటువంటి మనం అందరం కూడా మీ అందరికీ తెలుసు, ఒక ఆర్గనైజ్డ్ పోలీస్ వ్యవస్థ అనేది ప్రజలు తమకు తమగా ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ. ఇది ప్రజలే ట్యాక్సెస్ కట్టి ఆ ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఈ పోలీస్ వ్యవస్థను ఏర్పరిచి వారందరికీ జీతభత్యాలు ఇచ్చి ఒక వ్యవస్థని ప్రజల తరఫున 24/7 రక్షణ ఇవ్వడానికి ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ ఇది. కాబట్టి మేమందరం కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేసి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి ఎప్పటికప్పుడు మీట్ అవుతూ వారు ఆశిస్తున్నది ఏంటి, మేము చేస్తున్నది ఏంటి, దాంట్లో ఏం గ్యాప్ ఉన్నది, ఆ గ్యాప్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి కనుక్కోవడానికి ఈ ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా, ఒక కాల్ సెంటర్ ద్వారా అనునిత్యం కూడా ఈ సర్వే అనేది జరుగుతూ ఉంది. పోలీస్ స్టేషన్కి విజిట్ చేసినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. వారి అనుభవాలు ఏంటి పోలీస్ స్టేషన్లో, వారి ఎక్స్పెక్టేషన్ ఏముండే, ఇక్కడ ఏం జరిగింది, ఎలా చేస్తే బాగుండేది, ఎలా చేశారు, దీనిలో ఉన్నటువంటి గ్యాప్ ఏంటి అనేది కూడా అనలైజ్ చేసి ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి మంత్ కూడా సిటిజన్ సాటిస్ఫాక్షన్ రేటింగ్స్ రూపంలో, అట్లాగే ఎక్కడైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో స్పెసిఫిక్ కామెంట్స్ వాటిని కూడా పోలీస్ స్టేషన్స్కి ఈరోజు కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే నిరంతర అభివృద్ధి చెందాలని ఈ పోలీస్ వ్యవస్థలో మేము ఇచ్చేటటువంటి సర్వీసుల యొక్క నాణ్యత నిరంతరం కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి ఆ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రక్రియను పెట్టడం జరిగింది. తద్వారా ఈరోజు హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నటువంటి అందరూ పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ ఆఫీసరు, హోంగార్డ్ ఆఫీసర్ నుంచి అందరూ కూడా వారు ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ వర్క్, వారికి ఇచ్చినటువంటి వర్క్లో వాళ్ళకి ఎంతవరకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, వాళ్ళు ఇంకా బెటర్గా పనిచేయడానికి వాళ్ళకి ఏమి ఎక్విప్మెంట్ కావాలి, ఏం టెక్నాలజీ కావాలి,
ఏమి ఇంప్రూవ్డ్ ప్రాసెసెస్ కావాలి, వాళ్ళకి ఏం ట్రైనింగ్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా నిరంతరం అనాలిసిస్ జరుగుతున్నది. దాంట్లో భాగంగానే రకరకాల ట్రైనింగ్స్, రకరకాల టెక్నాలజీస్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. హైదరాబాద్ సిటీలో ఈ టెక్నాలజీ ఒక మెయిన్ ఫోకస్గా, టెక్నాలజీ యాజ్ ఏ ఫోర్స్ మల్టిప్లయర్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే మొత్తం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థలో ఈ స్పాట్ కలెక్షన్ ఆఫ్ ఫైన్స్ అనేది మనం కంప్లీట్గా బంద్ చేయడం జరిగింది. ఎవరు కూడా మనము చాలాన్ చేసి అక్కడ డబ్బులు తీసుకొని గవర్నమెంట్కి మనం ఏదైతే ఇంతకుముందు పేమెంట్ చేసేవాళ్ళమో ఆ వ్యవస్థను కంప్లీట్గా తీసి ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో డెవలప్డ్ నేషన్స్లో ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే వాళ్ళకి టికెటింగ్ సిస్టమ్, వాళ్ళకి ఏదైనా వైలేషన్ చేస్తే స్పాట్గా టికెట్ ఇవ్వడం లేదు. 80% ఆఫ్ ది టికెట్స్ ఈరోజు ఇచ్చేవి కంప్లీట్గా సర్వేలెన్స్ బేస్డ్, టోటల్గా ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ బేస్డ్ టికెట్స్ ఇస్తున్నాం. ఆ టికెట్స్ ద్వారా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి వారు మళ్ళీ వాపసు వెళ్ళిన తర్వాత వాళ్ళ కన్వీనియంట్ టైంలో వివిధ ఛానల్స్ ద్వారా దాదాపుగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఏ బ్యాంకులోనైనా వాళ్ళు పే చేయొచ్చు, మీ సేవ ఈ సేవలో పే చేయొచ్చు, ఆన్లైన్లో పే చేయొచ్చు, వాళ్ళ మొబైల్ ద్వారా పే చేయొచ్చు, పోస్ట్ ఆఫీసుల్లో పే చేయొచ్చు. ఇట్లా రకరకాల ప్రొవిజన్స్ ఇవ్వడం ద్వారా, ఈజ్ ఆఫ్ పేమెంట్ చేయడం ద్వారా ఈరోజు ప్రజలు కూడా బాగా స్పందించారు. ఎవరైతే ఆ వైలేషన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ చేసి క్రమక్రమంగా వాళ్ళు ఈ పేమెంట్స్ చేసేవారి సంఖ్య బాగా పెరుగుతున్నది. అంటే ఈరోజు మనం చూస్తే చాలా జంక్షన్స్లో మిడ్ నైట్ తర్వాత కూడా పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరు లేనప్పుడు కూడా రెడ్ లైట్ సిగ్నల్ వస్తే అక్కడ సిటిజన్స్ నిలబడుతున్నారు, రూల్స్ పాటిస్తున్నారు, తర్వాత వెళ్తున్నారు. కాబట్టి అంటే ఇది ఒక శుభ సూచకం. ప్రజలెవరు కూడా వయలేట్ చేయకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించి మొత్తం ఎంటైర్ రోడ్స్ పైన ఎక్కడ కూడా ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి యొక్క అవసరం లేకుండా ట్రాఫిక్ తనంతట తనే మూవ్ అయిన రోజు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఆ డైరెక్షన్లోనే, ఆ విజన్లోనే దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ట్రాఫిక్ కూడా న్యూ టెక్నాలజీస్ ఎవ్రీడే మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. ఈ టెక్నాలజీస్ అన్నింటి ద్వారా మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ తగ్గించి తర్వాత ఫిజికల్గా పోలీస్మెన్ పొల్యూషన్లో ఉండి నిలబడి చెక్ చేసి చేయి పెట్టి ఆపి వాళ్ళని వైట్ లైన్ దగ్గర, ఎల్లో లైన్ దగ్గర ఆగమని చెప్పేసి చెప్పడం కంటే ఎవరికి వారుగా నియమాలు తెలుసుకొని పాటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా జంక్షన్స్ ఈరోజు మనం కాప్లెస్ జంక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాప్లెస్ జంక్షన్స్లో కాప్స్ ఉండరు, కానీ వాళ్ళు ఎక్కడో వెయిట్ చేస్తుంటారు. ఎవరైనా వైలేట్ చేస్తే నెక్స్ట్ జంక్షన్కి వెళ్లే లోపల వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు నియమ నిబంధనలను పాటించి రోడ్ మీద వెళ్లే వాళ్ళందరికీ కూడా రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్ చేసి ఈ జిగ్జాగ్ డ్రైవింగ్ అనేది, హైదరాబాద్ అంటే జిగ్జాగ్ డ్రైవింగ్ అనేది మనం మామూలుగా ఇక్కడ ప్రతీక అన్నట్లు. కాబట్టి అలాంటి పేరుని, ఆ చెడ్డ పేరుని మన హైదరాబాద్ సిటీకి తీసేసి ప్రజలందరూ కూడా నియమ నిబంధనలు పాటించే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రాఫిక్లో ఆ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇట్లా ప్రతి ఏరియాలో కూడా నెక్స్ట్ ఈ 1 or 2 డేస్లో అన్ని పోలీస్ అధికారులకి, మొత్తం ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ పనిచేస్తున్న 15,000 మంది అధికారులందరికీ కూడా వాళ్ళందరికీ మొబైల్ ద్వారా అన్ని డేటాబేసెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఎంటైర్ ఎంపవర్మెంట్. మనం స్పాట్లో ఏదైనా వెహికల్ కనిపిస్తుంది, దానికి వెహికల్ ఓనర్ ఎవరో తెలుసుకోవాలంటే వెంటనే సెల్ ఫోన్లో వాళ్ళకి ఆ మొబైల్ యాప్ సెర్చ్ చేయడం ద్వారా దొరికిపోతుంది అన్నట్టు. అట్లాగే ఏదైనా విక్టిమ్ చెప్తారు, నేను పలానా వాడిని అని చెప్పేసి, అతను అవునా కాదా అనేది వాళ్ళ యొక్క ఐడెంటిటీ తెలుసుకోవడానికి మనం యుఐడి ద్వారా మొత్తం ఎంటైర్ డేటాబేస్ ఆన్లైన్ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది అన్నట్లు. అట్లాగే ఈ ఎనీ ఆటో డ్రైవర్, నేను ఆటో డ్రైవర్ అని చెప్తాడు, నేను అవునా కాదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి అంటే ఆ డ్రైవింగ్ డేటాబేస్లో తన పేరు ఉందా లేదా అనేది మనం ఇమీడియట్గా సెర్చ్ చేయొచ్చు. అట్లాగే ఎవరైనా మనం అఫెండర్స్ని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ అఫెండర్ నేను కాదు, నేను పలానా వాడిని కాదని తనంటే, లేదు అవును అని మనం అంటే, అవునా కాదా అని తెలుసుకోవడానికి ఇమీడియట్గా నేమ్ సెర్చ్ కానీ మిగతా సెర్చ్ పారామీటర్స్ ద్వారా సెర్చ్ చేసి ఆ అఫెండర్ అవునా కాదా అనేది తెలుసుకోవడానికి వెంటనే కూడా వాళ్ళకి ఎంపవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా హోంగార్డ్ ఆఫీసర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎంపవర్ చేయడం ద్వారా, టెక్నాలజీ ద్వారా ప్రజల యొక్క భద్రతను పెంచి, పోలీస్ ఎఫెక్టివ్నెస్ని పెంచి, నేరాలను తగ్గించి ప్రజలలో మరింత భద్రతా భావాన్ని పెంచడానికి ఈరోజు ప్రభుత్వము
అన్ని రకాల సహాయం చేస్తుంది మనకి. ఇదంతా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మన ప్రదీప్ చంద్ర గారు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ద్వారా మనకి బడ్జెట్ అలొకేట్ చేసి ఈ ఇనిషియేటివ్స్ అన్ని కూడా జరగడానికి సారు కారణభూతులు అని చెప్పేసి ప్రజలందరికీ మీ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా బడ్జెట్లో దాన్ని ఎఫెక్టివ్గా వాడి ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది లేకుండా, తర్వాత ఖర్చు పెట్టిన ప్రతి పైసా పైన ప్రజలకి దానివల్ల లాభము జరిగే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ దీంట్లో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ని కూడా వినియోగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, దాతలందరికీ కూడా మరొకసారి హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ మన ప్రదీప్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.